సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఓ మాజీ డీజీపీ మనవరాలకి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్ ను బురిడి కొట్టించి 1.20 కోట్ల రూపాయలు కాజేశారు. మరోపక్క డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి 3 రోజుల్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 కేసులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించినవే. ఈ 7 కేసుల్లోని బాధితులు 1.55 కోట్ల రూపాయల మేర పోగొట్టుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త 18 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న ఓ మాజీ డీజీపీ మనవరాలకి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు 1.20 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మార్చి 13న బాధితురాలి ఫోటో డీపీగా ఉన్న నెంబర్ నుంచి కంపెనీ అకౌంటెంట్ వాట్సాప్ కు సందేశం వచ్చింది. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే 1.20 కోట్ల రూపాయలు బదిలీ చేయాలని అందులో ఉంది. మెసేజ్ తమ డైరెక్టర్ నుంచి వచ్చిందని భావించిన సదరు అకౌంటెంట్ వెంటనే 1.20 కోట్లు బదిలీ చేశాడు. అనంతరం మరోసారి డబ్బు పంపాలంటూ అదే నెంబర్ నుంచి మార్చి 17న మళ్లీ సందేశం వచ్చింది. అయితే డైరెక్టర్ కార్యాలయంలోనే ఉండడంతో చెక్ అప్రూవల్ కోసం అకౌంటెంట్ ఆమెను నేరుగా సంప్రదించారు. ఈ సందర్భంగా డబ్బుల విషయం ప్రస్తావించగా తాను ఎలాంటి సందేశం పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్ తనకు వచ్చిన సందేశం, లావాదేవీ వివరాలను చూపించారు. అయితే సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సిపి సజ్జనార్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.